తాజా అంశాన్ని చూస్తున్నాం. భారత్ వెస్టిండీస్ భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో విరాట్ కోహ్లీ ద్విశతకం సాధించాడు. ఇండోర్ టెస్టులో విరాట్ కోహ్లీ తన కెరీర్లో రెండో సెంచరీ సాధించాడు. భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో విరాట్ కోహ్లీ ద్విశతకం సాధించాడు. తన కెరీర్లో రెండోసారి డబుల్ సెంచరీని నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. ఇక రహానే తన కెరీర్లో తొలిసారి 150 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఇండోర్ టెస్టులో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 3 వికెట్ల నష్టానికి 267 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు బరిలోకి దిగిన కోహ్లీ సేన ధాటిగా ఆడుతోంది. కెప్టెన్ కోహ్లీ టెస్టుల్లో రెండో ద్విశతకం నమోదు చేశాడు. అదే స్థాయిలో ఆడుతున్న రహానే టెస్టులో తొలిసారిగా 150 పరుగులు సాధించాడు. ద్విశతకం దిశగా అతను సాగుతున్నాడు. వీరిద్దరూ 4వ వికెట్కు 346 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు.